హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ క్యూ న్యూస్ కి స్వాగతం. మొత్తం మీద శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. నా చేతి గాజులు పగిలితే సహించనోడివి, ఇప్పుడు ఖాళీ చేతులతో నీ ఫోటో ముందు దీపాన్ని వెలిగిస్తున్నా. నీ చేత తాళి కట్టించుకున్నప్పటి నుంచి ఏ రోజు సుఖపడ్డది లేదు. రాత్రి పగలు అనే తేడా లేకుండా తాగి ఇంటికి వచ్చేవాడివి. నేను పనికిపోయి తెచ్చిన పైసలు పోపు డబ్బాల్లో దాచుకుంటే నన్ను బెదిరించి పైసలు తీసుకొని మత్తుగా తాగి నడిజాం రాత్రో ఇంటికి వచ్చి నీ పడక సుఖం కోసం చిత్రహింసలు పెట్టేవాడివి. నా కడుపులో బిడ్డను 9 నెలలు మోసి వాడికి జన్మనిస్తే ఇప్పుడు తప్పటడుగులు వేస్తూ నీ ఫోటోను పదే పదే చూస్తున్నాడు. వాడు నాన్న ఏడాని అడిగిన ప్రతిసారి నువ్వు నా మీద గాయమవుతున్నావు. మన పెళ్లి నాటి చీర కట్టుకొని తలమించి కొంగు వేసుకొని నీ చిత్రపటం ముందు కూసోని పెళ్లి నాడు చేసిన వాగ్దానాలని ఉత్తమాటలే అని వెక్కి వెక్కి ఏడవడమే నా పనైపోయింది. 30 ఏళ్లకే నుదుటి మీద బొట్టు రాలిపోయి వితంతువుగా కుములి కిములు పోతున్నా అంటూ పెద్దపల్లి రాజన్న చాలా బాధగా రాసిండు. చాలా వాస్తవంగా ఈ బెల్ట్ షాపులు చేయబట్టి, విచ్చలవిడి గుడుంబ తయారు చేయబట్టి 30 సంవత్సరాలకే వాళ్ళ భర్తలు చనిపోయి నానా అగచాట్లు పడుతున్న నా తెలంగాణ తల్లులు ఎంతోమంది, నా తెలంగాణ చెల్లెలు ఎంతోమంది ఉన్నారు. నిజంగా మరి ప్రభుత్వాలకు ఎందుకు చిత్తశుద్ధి లేదు? ఏ జిల్లాకు పోయినా గుడుంబ విచ్చలవిడిగా ఉంది. మబ్బుల 3 గంటలకే పోయి తాగి ఊగుతున్న పరిస్థితులు, కార్యాలయాన్ని బాడీ మొత్తం చెడిపోయి చనిపోతున్న పరిస్థితులు. వీటిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన రాష్ట్ర సర్కార్ ఊరికి 10 బెల్ట్ షాపులు, గల్లీకి 2-3 గుడుంబ విక్రయ కేంద్రాలను పెట్టి నడిపిస్తూ ఉంది. సంస్థలు వ్యవస్థలు మారినంత కాలం ఈ తల్లులు చనిపోతూనే ఉంటారు. వాళ్ళ కనీసం కన్నీళ్లు చూసైనా చెల్లించాల్సిన అవసరం రాజకీయ నాయకుల పైన ఉంటుంది. ఇక ఒకసారి ఫోకస్ చూద్దాం. సుప్రీం చురకలు యావత్ ప్రజలు స్వాగతిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికార దాహం తీర్చుకునే నేపథ్యంలో ఎంతకాలం ఉచిత పథకాలు ఇస్తారు, ఉపాధి కల్పించమని సుప్రీంకోర్టు పాలకులకు చురకలు వేసిన సందర్భాన్ని యావత్ ప్రజానికం స్వాగతిస్తున్నారు. ఎంతకాలం ఉచిత పథకాలు ఇస్తూ పోతారు, మరి వాస్తవంగా ఇస్తూ పోతారు, ఉపాధి కల్పించలేరా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 81 కోట్ల మందికి ఉచితంగా లేదా సబ్సిడీపై రేషన్ అందజేయడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 150 కోట్ల ప్రజలలో 81 కోట్ల ప్రజలకు ఉచిత రేషన్ అందుతుందంటే అసలు ఉచిత రేషన్ దందా ఎంత పెద్ద ఎత్తున నడుస్తుందో మనం తెలుసుకోవచ్చు. 4 కోట్ల తెలంగాణ ప్రజలలో ఎంతమంది రేషన్ బియ్యం తింటున్నారు? నాకు తెలిసి ఒక 10% కూడా తింటలేరు. ఇదంతా మొత్తం రేషన్ డీలర్లు, రాజకీయ నాయకులు, ఆ శాఖ అధిపతి వీళ్ళంతా దోచుకు తింటున్నారనే చెప్పొచ్చు. సరే కచ్చేరికాడి ముచ్చట్లు చూద్దాం. ఓ యాదగిరి బావా, కచ్చేరికాడ ఒక్కడివే కూకున్నావు. ఇవాళ ఆర్తల పేపర్లు ఏం గరం ఉన్నాయో చదువు. బొమ్మర్ది మల్లేష, కచ్చేరికాడికి అందరూ చేరుకునే ఇవాళ అయింది, వస్తారు, నువ్వు కూకో. మరి మొత్తం పెద్ద ఎత్తున రాసిన మావాడు సకినాల సుధాకర్ పటేల్. ఇక రైతు ప్రాణం పోతున్న సంఖ్యలు వేయడం అమానుషం. పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. హీరా నాయక్ ఏమన్నా అయితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మా భూములు మాకు ఇవ్వమన్నందుకే మాపై కక్ష కట్టారు. రేవంత్ రెడ్డి సర్కార్కు లంబాడీలు అంటే చిన్న చూప. లంబాడీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు ధారావత్ రాజు నాయక్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. యుద్ధ విధ్వంసం ఎప్పుడు బలవంతులదే పై చేయి, బలహీనుడు కూడా ఎప్పుడు ఒకప్పుడు బలవంతుడు అవుతాడు కూడా. ఎక్సా కాకపోతే కాస్త ముందు వెనుక అంటూ బాలు కత్తుల బాగా రాసిండు ఈరోజు. రుణమాఫీ కథ ముగిసినట్టేనా? తీపి కవురు అందేనా? ఇక రుణమాఫీ కథ ముగిసినట్టే, మరి ఇంకెక్కడిది వస్తుంది? 1/4 కిలో పప్పుతో 35 మంది పిల్లలకు పప్పుచారు. పేరుకే పప్పుచారు, తినేది నీళ్ళచారు. ఉడకని టమాటా దోసకాయ పిల్లల ప్రాణాలకు ముప్పుగా మారిన వైనం. ఫుడ్ పాయిజన్ కాకుండా ఎలా ఉంటుంది నాంపల్లి కేంద్ర ప్రాథమిక పాఠశాల పరిస్థితి? అరే మీరు తింటారా నాయన? 35 మంది పిల్లలకు 1/4 కిలో పప్పు వేసి పెడతారా మీరు? అలా అసలు పప్పు ఉన్నదా, నీళ్ళున్నాయా? ఓ టమాటా ఉడకదా, ఓ దోసకాయ ఉడకదా, మన్ను కాదా, మషాన కాదా? పిల్లలందరూ కడుపు నొప్పితో అస్వస్థతో గురై హాస్పిటల్లో పడబట్టే. సిగ్గనిపిస్తలేదు కొంచెమన్నా?
సరే ఇచ్చాంతరం చూద్దాం. జమిలీ ఎన్నికలు అంటే ఏంద్రా పెద్దోడా, అన్ని రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలు రా చిన్నోడా అంటే జమిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. పల్లె గల్లీలో బెల్ట్ షాప్ల జోరు, చిత్రమవుతున్న పేద కుటుంబాలు. బెల్ట్ షాప్లను పట్టించుకొని ఎక్సైజ్ అధికారులు. బెల్ట్ షాప్లను ఎందుకు పట్టించుకుంటారు? నెల నెల మామూలు తీసుకోవాలి, ఒక్కొక్క షాప్కు మినిమం 2000 తీసుకోవట్లేదా మీరు? ఎక్సైజ్ పోలీసులు బెల్ట్ షాపులలో నెలకు 2000 తీసుకుంటలేరా మినిమం? మీరు వచ్చినప్పుడు నీళ్ళ బాటిళ్ళు, క్వార్టర్ బాటిళ్ళు, ఫుల్ బాటిల్ ఇస్తలేరా బెల్ట్ షాప్ యాజమాన్యాలు? అరే వ్యవస్థలను సక్రమంగా చేయండి అంటే వ్యవస్థలను సర్వనాశనం చేసి తెలంగాణ ప్రజలను సర్వనాశనం చేస్తున్నారు. ఇదేనా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీరు పెట్టుకున్న టార్గెట్? సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభించారు బెల్లంపల్లిలో. మహిళా సంక్షేమంతోనే సామాజిక అభివృద్ధి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క చేస్తున్న వ్యాఖ్యలు నిర్మల్లో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తం. ట్రాఫిక్ పోలీసులను తొలగించిన అధికారులు ఇబ్బందులకు గురవుతున్న వాహనదారులు. నిర్మల్ నుంచి విద్యార్థిని మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. బీఆర్ఎస్ విద్యార్థి యువజన సంఘం నేతలు. ఖానాపూర్ నుంచి ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల ఔదార్యం. ఫుడ్ ఫెస్టివల్లో వచ్చిన డబ్బులతో పేదలకు దుప్పట్లు పంపిణీ. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఇచ్చోడా నుంచి వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోండి, పిల్లల్ని చూసి. సరే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. నిజాయితీని చాటుకున్న రైల్వే పోలీసులు. ప్రయాణికుడు పోగొట్టుకున్న బ్యాగ్ అందజేత. గ్రేట్. బ్యాగులో 1,85,000 రూపాయలు ఉన్నాయి. తులంన్నర బంగారం చైను, సెల్ ఫోన్, ఏటీఎం కార్డులు ఉన్నాయి. గ్రేట్ కదా వీళ్ళు. నిజామాబాద్ భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించండి. ఈ నెల 16, 17 తేదీలలో కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాకు పిలుపు. ఎంఈఓకు వినతి పత్రం అందించిన సిఐటియు నాయకులను చూస్తూ ఉన్నాం. ఆర్మూర్ నుంచి కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్టు. మంత్రుల పర్యటన నేపథ్యంలో అధికార పార్టీ నేతలను అరెస్టులతో ఉద్రిక్తత. ఇదేంది? కాంగ్రెస్ నాయకులు ఎందుకు అరెస్ట్ అవుతారు? నిజాం సాగర్ జుక్కల్లో మంత్రుల పర్యటన నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ జయప్రదీప్ అన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు రాకతో ముందస్తుగా మాజీ జడ్పీటీసీ జయప్రదీప్ను బాన్స్వాడ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావును ఎన్నికల సమయంలో నాయకులను ప్రతి ఒక్కరిని పరిచయం చేసి గెలిపిస్తే మాకు ఈ విధంగా మంత్రులు వస్తే అరెస్ట్ చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. పత్తి పరిశ్రమను పరిశీలించిన జిల్లా కలెక్టర్. మద్నూరు నుంచి కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాలి. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిజామాబాద్ నుంచి నిజాం సాగర్ నుంచి సాగునీరు విడుదల. యాసంగి సాగుకు నీరు పొదుపుగా వాడుకోవాలి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. నేర జీవితం వీడి హుందాగా జీవించండి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మారండి. రౌడీ షీటర్స్కు రామగుండం సిపి గట్టిగానే ఇచ్చిండు కౌన్సిలింగ్. అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు. ఆర్పీల కోసం పోరాటాలే అరెస్టులా? ఆర్పీల కోసం పోరాడితే అరెస్టులా? మెఫ్వా ఆర్పీలను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికం. అరెస్టు చేసిన ఆర్పీలను విడుదల చేయాలి. డిహెచ్పిఎస్ జిల్లా కన్వీనర్ మధ్యలో దినేష్ డిమాండ్ చేస్తూ ఉన్నారు గోదావరి కాడ నుంచి. ఇక రైతులు అధిక దిగుబడినిచ్చే వంగడాలనే వాడాలి. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. ఇక గుంతలమయంగా వెల్ది లక్ష్మాపూర్ గ్రామాల రహదారి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు. బిల్లులు రాకపోవడంతోనే పనులు ఆగుతున్నాయనే సాకులు. ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకొని ఆర్ఎండ్బి అధికారులు సమస్యను పరిష్కరించి పనులు ప్రారంభించాలంటున్న 2 గ్రామాల ప్రజలు. మానుకొండూరు విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి. మెదక్ జిల్లా కలెక్టర్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష. జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఇక ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం పట్టించుకొని విద్యుత్ అధికారులు. రాయకాల్లో అటు ఇటు పడతట్టున్నది కథ. కలెక్టర్ ఇట్లా సందర్శిస్తే కొంచెం మంచి జరుగుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. మహిళా మెడల్ నుంచి 2.5 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిన దొంగలు. నీళ్లు వచ్చాయి, కష్టాలు తొలగాయి. శాశ్వత మార్గాన్ని చూపిన అధికారులు. 12వ కాలనీవాసుల 11 నెలల కళ నెరవేరింది. శనార్థి తెలంగాణ అక్షర పోరాటానికి విశేష స్పందన. శనార్థి తెలంగాణ క్యూనిస్కు కృతజ్ఞతలు తెలిపిన కాలనీవాసులు. గ్రేట్ జాబ్ ఆందోళన. కరెంటు షాక్ తగిలి మహిళా మృతి. నర్సాపూర్ మండలం బాల్యా తండాలో విషాదం. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల కరెంటు షాక్తో మహిళా మృతి. నర్సాపూర్లో
తిన్మార్ మల్లన్న టీం నర్సాపూర్ మండల అధ్యక్షుడిగా నవాపేట్ ఆనంద్ నియామకమైండు. నిన్న మా టీం సభ్యులు ఈ కార్యక్రమంలో దిగ్విజయం చేసిండ్రు. నర్సాపూర్ మండల అధ్యక్షునిగా నియమించినందుకు తనకు అంటే వెల్కమ్ టు తిన్మార్ మల్లన్న టీం. కార్యక్రమంలో మెదక్ జిల్లా తిన్మార్ మల్లన్న టీం అధ్యక్షుడు మిత్రుడు ఉన్నాడు. ఇక్కడ గజ్వెల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమాంపూర్ యాదగిరి గౌడ్ కూడా దీంట్లో ఉన్నాడు. మొత్తం మీద తిన్మార్ మల్లన్న టీం మాత్రం బలోపేతం అవుతుందని చెప్పుకోవచ్చు. మెదక్ జిల్లా తిన్మార్ మల్లన్న టీం ఇన్ఛార్జు నగేష్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. సెయింట్ పీటర్స్ పాఠశాలలో విద్యార్థుల సృజనాత్మకత సదస్సు సంగారెడ్డి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. ఇందిరమ్మ ఇళ్ల యాప్ సర్వే పనులు పకడ్బందీగా నిర్వహించాలి. శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ చేస్తున్న వ్యాఖ్యలు శంకర్పల్లి నుంచి. పేదల బియ్యం పక్కదారి పట్టిస్తున్న డీలర్స్. రేషన్ బియ్యం అక్రమ రవాణా గ్రామాలలో జోరుగా సాగుతుంది. అరికట్టాల్సిన అధికారులే మౌనంగా ఉన్నారు. రైస్ మిల్లులో రీసైక్లింగ్ చేసి ఎక్కువ ధరకు కిరాణా షాపులకు ఎగుమతులు. ఇక చూడు రైస్ దంద పెద్ద ఎత్తున నడుస్తుంది తలకొండపల్లిలో. వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ చాటిన పూడూరు మోడల్ స్కూల్ విద్యార్థి. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా జ్ఞాపిక ప్రశంసా పత్రం అందజేత. గ్రేట్ జాబ్ పూడూరు. వ్యవసాయ మార్కెట్ ప్రహారీ గోడను నిర్మించాలి. మార్కెట్ చైర్మన్ యాట గీతకు వినతి పత్రం అందజేసిన కౌన్సిలర్ దివ్య శ్రీకాంత్ సింగ్ అమన్ఖల్. ఇక ఆన్లైన్లో విషాన్ని బుక్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. అయ్యో, ఆలయానికి దారేది. కొందుర్గులో పరిశుభ్రతకు పరాకాష్ట. పోచమ్మ దేవాలయం ఆవరణలో దుర్భర పరిస్థితి. ఆలయ పరిసరాల్లో చెత్త వేస్తుంటే అధికారులు నిద్రమత్తులో ఉన్నారా? పట్టించుకొని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కొందుర్గు భరత్ పంతులు. ఇక మధ్య మత్తులో తాపీ మేస్త్రి ఆత్మహత్య. ఆసుపత్రికి తరలింపేలోపే మృతి చెందినట్లు ధృవీకరించిన డాక్టర్లు. మృతుడు ప్రకాశం జిల్లా నివాసిగా తెలిపిన పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు షాద్నగర్లో. ఇది ఇట్లా ఉంటే ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. మణికొండ శివాలయం నూతన కమిటీ ఎన్నిక జరగాలి. గత 20 ఏళ్లుగా వారిదే పెత్తనం. ఎన్నిక జరపకుండా కాలయాపన చేస్తున్న ఓ వర్గానికి చెందిన వారు. ఆలయంలో ప్రధాన అర్చకుడిది మరో లెక్క. పెద్దల సమక్షంలో కమిటీ ఎన్నిక జరిపి కొత్త వారికి అవకాశం కల్పించాలి. గండిపేట మండలం ఎంఆర్పీఎస్ మాజీ ఉపాధ్యక్షులు డప్పు అర్జున్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించండి. త్వరలో జిహెచ్ఎంసీలో విలీనం కానున్న నాగారం మున్సిపాలిటీ కార్మికులను పర్మనెంట్ చేయాలి. నాగారం జేఏసీ డిమాండ్ చేస్తూ ఉన్నారు మా గండ్ర ఆధ్వర్యంలో. ఇక మల్కాజ్గిరి ప్రధాన రోడ్డుపై పారుతున్న మురుగు పట్టించుకొని అధికారులు. డ్రైనేజ్ మురుగుతో కంపు కొడుతున్న పరిసర ప్రాంతాలు. ఇబ్బందులు పడుతున్న ప్రజలు. అధికారుల అలసత్వానికి నిదర్శనం అంటున్న స్థానికులు. ఇక చందానగర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మధుకర్ ఎన్నికైండు. మధు కుమార్. మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి దుర్మార్గమైనది. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు అకారణంగా చేసిన దాడిని ఖండించిన మల్కాజ్గిరి TWJF. వ్యర్థాలు తరలించకపోతే నివాసితుల అవస్థలు. బాగానే అవస్థలు ఉన్నాయి కథ. ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. గత ప్రభుత్వ విధ్వంసాన్ని చక్కదిద్దుతున్న ప్రజాప్రభుత్వం. లబ్ధిదారులకు చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. కళాశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తాం. బీఈడి కళాశాలలో శౌచాలయానికంటే టాయిలెట్స్కు శంకుస్థాపన. ఎడ్యుకేషన్లో జిల్లా మొదటి స్థానంలో నిలపాలి. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. గ్రూప్ టూ అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకోవాలి. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి చేస్తున్న వ్యాఖ్యలు. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్లు ఏర్పాటు చేయాలి. ఆసుపత్రి ముందు బీజేపీ నాయకుల ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు దేవరకద్రలో. ఇక నేడు 8 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి శ్రీకారం. కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ మేకల రమ్య నాగరాజు వెల్లడించారు. ఇక విజయవంతంగా ముగిసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన. రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైన 26 ప్రదర్శనలు. డిఈఓ ఏ రమేష్ కుమార్ చేస్తున్న వ్యాఖ్యలు. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు. ఇకపై తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ పేరు మార్పు. పెద్ద అడిషర్లపల్లి బ్యాంక్ మేనేజర్ ప్రదీప్ కుమార్ చేస్తున్న వ్యాఖ్యలు. దేవరకొండ. దళారులకు అడ్డాగా మారిన సిసిఐ కేంద్రాలు. తేమ రంగు పేరుతో కుర్రీలు పెడుతున్న అధికారులు. దిక్కులేక దళారులను ఆశ్రయిస్తున్న అన్నదాతలు. చూడు ట్రాక్టర్లు ఎంత పరిస్థితి ఉంది దేవరకొండలో. విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయాలి. జిల్లా విద్యాధికారి సత్యనారాయణ.
రాయగిరి విద్యాజ్యోతి ఉన్నత పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన భువనగిరి నుంచి. ఇక బతుకమ్మ ఆడుతూ బతుకులు మార్చాలని వేడుకోలు. 4వ రోజుకు చేరిన సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు సూర్యాపేట నుంచి. అవినీతి అధికారులపై చర్యలేవి. మునుగోడు విద్యుత్ ఏఈ అవినీతి ఆరోపణలు పట్టించుకొని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు. మునుగోడు ఇక శనార్థి ఎఫెక్ట్తో కదిలిన యంత్రాంగం. అంగన్వాడీ టీచర్పై ఆగ్రహం. రికార్డులతో సిడిపిఓ ఆఫీస్కు హాజరు కావాలని ఆదేశం. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. నిరుపేద కుటుంబానికి తీన్మార్మలన్న టీం చేయుత. ఎక్కడ పరకాల రెక్కాడితే కానీ డొక్క నిండని నిరుపేద కుటుంబం అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్న కుటుంబానికి తీన్మార్మలన్న టీం చేయుతనిచ్చారు. భూపాలపల్లి నియోజకవర్గం షాయపేట మండలం సూర్యనాయక్ తాండా గ్రామానికి చెందిన మాలోతు రమేష్ హన్మకొండలోని హాస్పిటల్లో తలలో రక్తం గడ్డ కట్టడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. మొత్తం మీద మా వాళ్ళు 50,000 రూపాయల బిల్లును తగ్గించి మా వాడు చేసిండు మా జై. ఇక చెరువు శిఖం భూమికి హైడ్రాతోనే రక్ష. 7,062 ఎకరాల శిఖం భూములు ఉన్నట్ట, కబ్జా అయినట్ట. మండల స్థాయిలో హైడ్రా రావాలని కోరుతున్న ప్రజలు. 7,062 ఎకరాల భూమి కథం పట్టించినట వరంగల్ జిల్లా నెక్కొండ మండలం. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే పారదర్శకంగా ఉండాలి. క్షేత్రస్థాయిలో పరిశీలనకు ప్రత్యేక అధికారుల నియామకం. జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ చేస్తున్న వ్యాఖ్యలు. ఇక విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న డిఎంహెచ్ఓ ఏటూరు నాగారం. ఇంటి పెరట్లో గంజాయి పెంపకం చేస్తున్న ఘనుడు. నిందితులను అరెస్ట్ చేసిన యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీం. హన్మకొండ సమస్యల వలయంగా దంతాలపల్లి విద్యుత్ శాఖ. పట్టినట్టు వ్యవహరిస్తున్న దంతాలపల్లి విద్యుత్ సిబ్బంది. విద్యుత్ శాఖ పనితీరుపై మండిపడుతున్న మండల ప్రజలు. ఏఈ సిబ్బంది మధ్య అనుసంధానం కరువు. వాళ్ళకు అంటే ఏమైనా పైసలు వస్తేనేమో పని చేస్తారు, పైసలు రాకపోతే ఏం చేస్తారు పాపం వాళ్ళు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. వృద్ధ దంపతుల హత్య కేసులు ఛేదించిన పోలీసులు. 45 మంది అధికారులు, 6 ప్రత్యేక బృందాలు కృషి. పథకం ప్రకారం హత్య. ప్రధాన నిందితుడు అరెస్టు. భూ నిర్వాసితులకు పరిహారం అందించండి. సింగరేణి అధికారులు రైతులతో సమావేశమైన మట్ట దయానంద్. ఖమ్మం ఇక రైతుల వ్యవసాయ మోటార్ల చోరీ జరుగుతుందండి. ఏం మనుషులు రా నాయన, బాధిత రైతులు చూడు పాపం. మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం. సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించిన మంత్రి పొంగులేటి. రైతుకు సంఖ్యలు వేయడం అమానుషం వైరా నుంచి. ఇక స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. గుకేష్ గెలవాలే. చైనీస్ ఆటగాడు కావాలని ఓడిపోయిండు. రష్యా చెస్ ఫెడరేషన్ సంచలన ఆరోపణలు. ఇదేం ఆరోపణలు నాయన. రోహిత్ చాలా ప్యాటీ, ఎక్కువ రోజులు క్రికెట్ ఆడలేరు. సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ ఎక్కువ ఫ్యాట్గా ఉన్నాడంట, లావుగా. సచిన్ను తప్పుగా అర్థం చేసుకున్న మెడికల్ బిల్స్ అతడే చెల్లించిండు. మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ. ఇక విజయ్ త్రిష మధ్య సంథింగ్. జంటగా కీర్తి సురేష్ పెళ్లికి వచ్చిందంట త్రిష ఉన్ను విజయ్. తోపు బౌలర్ అయినా తగ్గేదేలే. అచ్చా, బంతిని చూసి బాధడమే టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ గిల్. ఇక మూవీ వార్తలు. సంబరాల ఏటిగట్టు సాక్షిగా ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ అదర్స్. ఇక మాల్దీవుల్లో మత్తెక్కిస్తున్న హన్సిక. ఇక జైలర్ 2లో గ్యాంగ్ స్టార్గా బాలయ్య. ఫ్యాన్స్కి ఇక పూనకాలు. ఏ గ్యాంగ్ స్టార్లు తీసి ఎర్రచందనం దొంగలు ఎర్రచందనం అమ్ముకుంటే మొత్తం నేనే కింగ్ అని తీసి గ్యాంగ్ స్టార్లను తీసి ఏం సాధిస్తారు? మీకు డబ్బులు వస్తాయి కానీ సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏమున్నది? మిమ్మల్ని చూసి పోరగాళ్ళు గ్యాంగ్ స్టార్లు తయారు కావాలన్నా? ఇటువంటి సినిమాలకు అసలు బ్యాన్ చేయాలి, ఇటువంటి సినిమాలను. ఇది ఓవరాల్గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తున్నాం. క్యూ న్యూస్ అండ్ మీ మెయిన్ అంశం విత్ కెమెరామెన్ బ్రతో.